మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లిస్తున్నాము. మరి దేవుని యొక్క వాక్యం వినటానికి మరి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడి ఉన్నాం. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి చాలా గొప్ప రోజు. ఎందుకంటే మనకంటే పెద్దలు చాలామంది కూడా ఆదివారం చాలా ప్రాముఖ్యంగా ఇస్తాడు. అదే ఉద్దేశంతో మనందరం కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించటకు, ఆయన యొక్క కుమారుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనందరం కూడా వచ్చినందుకు మనందరి తరపున తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం అందరం కలిసి. మరి ఈరోజు మనందరి జీవితాలకి కావాల్సినటువంటి ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు వాస్తవంగా ప్రతి ఆదివారం నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషి యొక్క జీవితం మరణం అంతవరకు ఎలా ఉంటుందంటే దేవుని యొక్క మాటలు మన మనసుకు తగలకపోతే ఇబ్బంది పడుతూ ఉంటాం, తినదరకుండా ఉన్నట్టుగా ఉంటాం. ఇదే కొద్దిగా గ్యాస్ ట్రబుల్గా ఉంది, గ్యాస్ మంటగా ఉంది అన్నట్టుండిద్ది. వాక్యం వారంలో 3 రోజులు పడతా ఉంటే బాడీ ఎలా ఉండిద్దంటే ఒక క్రమబద్ధంగా ఉండిద్ది శరీరం. వాక్యం లేకపోతే అదే విషయం అన్నయ్య, మరి నాకంటే పెద్దవాడు చిన్నవాడు తెలియదు కానీ అన్నయ్య ఏరే అన్న వారంలో మాకు 1 రోజు 2 రోజులు సరిపోవట్లేదు అబ్బాయి, ఇంకో రోజు కూడా పెట్టుకుందామంటే మా అందరికి ఆనందం వేసింది. అది వరకు అసలు అన్నయ్యలు కలగకముందు ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళం. కాకపోతే మాకు కొద్ది జ్ఞానం పెరిగేసరికి దాన్ని లేపేసాం. ప్రతిరోజు కూడుకునే వాళ్ళం సహోదరులు మా ఇంట్లోనే సారంగా చెప్పుకునే వాళ్ళం. అయితే వాక్యం ఎప్పుడు మన హృదయాలకు తగులుతూ ఉండాలి, లేకపోతే మనం జీవించలేము. ఎందుకు జీవించలేమంటే మనిషి యొక్క జీవితం అలాంటిది, మనిషి యొక్క జీవితం అలాంటిది. కాబట్టి వారానికి 3 రోజులు వాక్యం అనేది చాలా గొప్ప విషయం. అందరూ కూడా ఆ యొక్క రోజున మీ యొక్క పనులు ముగించుకొని దేవుని యొక్క సన్నిధికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి పాఠం, దేవుని ఎదుట నీ తప్పులను ఒప్పుకుంటున్నావా కప్పుకుంటున్నావా? ఒప్పుకోవటం అంటే నేను తప్పు చేశానయ్యా అని అంటాం. కప్పుకోవటం అంటే నేను ఎలా అంటానో తెలుసా? నువ్వు వచ్చే నేళ్ళు బాధ్యతలకి ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు 15 ఏళ్ళు నువ్వు నాకు చెప్పే అంత తోడివా. ఇది కప్పుకోవటం. ఒప్పుకోవటం నేను తప్పు చేశానయ్యా అంట. దీనికి ఒక మంచి మాట ఉంది చూడండి. దేవుడు ప్రతి వాళ్ళని ఏం చూస్తాడంటే నాలో ఉన్నటువంటి నీతిని చూస్తాడు, నాలో ఉన్నటువంటి యథార్థతను చూస్తాడు, నాలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఆయన ఎత్తుతాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఉన్నతమైన స్థితులు ఇవ్వడు. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం. నేను కూడా ఇస్తాను, కొద్దిగా లేట్ అయినా ఇవాళ లేట్గా చెప్తున్నాం, నిద్రపోతారా? 32:1 32వ కీర్తన 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను చేసిన తప్పులకు శిక్ష అనిపించిన వాడు ధన్యుడు. నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తప్పు చేస్తే ఒక తప్పు అంటే సహజంగా నేను రోడ్డు మీద వెళ్తున్నానండి, నా బండి వేరేవాడు కూడా తెలియకొచ్చి గుద్దాడు, నేనే గుద్దాను అనుకోండి. అతనేమన్నాడు, అర్జెంటుగా నాకేం కాలేదు, నా బండికి దాదాపు ఒక 20,000 రూపాయలు రిపేర్ అయింది, ఆ రిపేర్ నాకు కట్టించి అన్నాడు. అంటాడంట. సరే బ్రదరు, కేసులు గీసులు వద్దు, గోలొద్దు, నువ్వు అడిగింది 20,000 అని చెప్పి తీసుకెళ్ళి నేను బండి మొత్తం రిపేర్ చేసి ఇచ్చా. అదేంటిది? తన అతిక్రమణకు, నేను చేసినటువంటి తప్పులకు, నేను చేసినటువంటి పొరపాట్లకు ఒక వ్యక్తి వచ్చాడు, ఆ బిల్లు కట్టమన్నాడు, బిల్లు చేశాను, తన బండిని ఏదైతే నేను పాడు చేశానో తన బండి తనకి ఇచ్చేసి పంపించేశాను. తర్వాత ఇంకొక పాయింట్ అన్నాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను అతిక్రమమే కాదు, పాపము చేస్తే నా యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిన వాడు ధన్యుడు అంటాడు. మనము చేసేటువంటి పాపాలకు బండి అంటే సహజంగా అతను డబ్బులు ఇచ్చాను, రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాడు.
నేను చేసినటువంటి పాపములను ఎక్కడ ప్రాయశ్చిత్తం చేయాలి నేను? పాయింటా కాదా? బండి అంటే వచ్చింది, తప్పు చేశాను, ఏదో పొరపాటు జరిగింది, ఒక 20,000 జేబులో ఉండి రిపేర్ చేయించాను, పంపించేశాను. నేను చేస్తున్నటువంటి పాపాలకు, నేను చేసేటువంటి పాపాలకు ఎవరి యొద్ద నేను ప్రాయశ్చిత్తం పొందాలి, ఎవరి యొద్ద నేను దాన్ని నిర్మూలించుకోవాలి అనేది ఈరోజు మన పాఠం. సహజంగా మనందరం కూడా నీతిమంతులు ఏం కాదండి. మన జీవితాల్లో కూడా ఉడుదుడుకులు ఉన్నాయి, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న సమస్యలు. అవి కూడా చిన్న చిన్నగా మనం తీసేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటేనే మన జీవితాలు. కాబట్టి దేవుడు మన పాఠంలోకి వెళ్తే, దేవుడు ఇశ్రాయేలు యొక్క సమాజానాన్ని, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానాన్ని పరిపాలించడానికి ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఎవరు మొదటి రాజు? అసలు రాజుని ఎన్నుకోవడానికి గల కారణం ఎందుకు అడిగారు అంటే, ఒక ప్రశ్నకు ప్రశ్న అర్థం. ఎందుకు అడిగారు? అదిగో అలా ఐగుప్తీయులకు ఉన్నారు రాజు, అమాలేకీయులకు ఉన్నారు రాజు, ఫలానా దేశాలకు ఉన్నారు రాజు, మాకే రాజు లేడు, మాకు రాజు లేడు కనుక మాకు రాజు కావాలన్నాడు. వాళ్ళకి రాజు లేదు నిజంగా. అది అయితే ఆయన కంటి కాకపట్ల, వీళ్ళకి ఇశ్రాయేలుకి కంటి కాకపట్ల. ఇశ్రాయేలుకి కంటి కాకపడకుండా రాజు పరిపాలన చేస్తుంటే మాకు ఆ రాజు వద్దు, మాకు ఇంకొక రాజు కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. చూడండి, ఒక మాట చూడండి. సమూయేలు గ్రంథం చేయండి నిదానంగా. మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. మాకు న్యాయం తీర్చుటకు రాజును నియమింపమని వారనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను. సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏమన్నారంటే, ఇశ్రాయేలీయులు ఏదైతే కోరుకుంటున్నాడో మాకు రాజు కావాలని కోరుకుంటున్నారో, నువ్వైతే బాధపడపాక సమూయేలు. వాళ్ళు కోరుకుంటుంది, వాళ్ళు విడిచిపెడుతుంది నిన్ను కాదు, నన్నే. నేను వాళ్ళని పరిపాలించకుండా ఉండటానికి వాళ్ళు నిన్ను విసర్జించట్లేదు, నన్నే విసర్జిస్తున్నారు కనుక వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది చేసేయన్నాడు. చేసేయన్నప్పుడు దేవుని యొక్క దర్శనం ఎవరు వచ్చారు? సౌలు వచ్చాడు. సౌలు మహారాజు కాకముందు సౌలు యొక్క జీవిత విధానం తెలిసిన వాళ్ళు కాదు, గాడిదలు కాసేవాడు. పాయింట్. దావీదు మహారాజు ఏమో గొర్రెలు కాసేవాడు, సౌలు మహారాజు ఏమో గాడిదలు కాసేవాడు. గాడిదలు కాసేటువంటి స్థానం నుంచి సమూయేలు ఏం చేశాడంటే తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. ఏనంటే కొద్దిగా అంటే రెఫరెన్స్లో ఉంటాయి, పద్యం దిత్తే మీకు పుస్తకం నిండిద్దని చెప్పి నేను ఉద్దేశం చెబుతాను, మీ అందరూ తెలిసిందే కనుక. గాడిదలు కాసేటువంటి స్థితి నుండి సౌలును తీసుకొని దేవుడు ఒక రాజుగా ఇశ్రాయేలు మీద నియమించాడు. నియమించినప్పుడు ఏం జరిగిందంటే, అది చాలా జరిగింది, ఎంతో జరిగింది. అది ఒక గొప్ప, అసలు చదువుకుంటే చాలా చక్కగా ఉండిద్ది ఆయన జీవిత విధానం. ఎలా ఉండిద్దంటే ఒక మాట చూడండి, తను చేసినటువంటి సమస్యాత్మకమైనవి 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. చాలా
దేవుడు ఎవరు పనికి వాళ్ళు కేటాయిస్తాడు ధర్మశాస్త్రంలో ఎక్కడైనా సరే. యాజకులు పని చేయాలి, రాజులు పని చేయాలి, భటులు పని చేయాలి. ఇస్తరాకులు ఎత్తేవాడు ఇస్తరాకులు ఎత్తాలి అన్నట్టుగా మన భాషలో ఎవరు పని వాళ్ళే చేయాలి. అయితే యుద్ధానికి బయలుదేరే ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే యెహోవా దేవుడికి బలిచ్చేటువంటి క్రమం ఎవరు చేయాలంటే యాజకులు చేయాలి, సమూయేలు చేయాలి. సమూయేలు రావటం లేట్ అయ్యేసరికి ఇతను ఏం చేశాడు? కంటిన్యూ అమ్మా. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతను కలుసుకొని అతను వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో ఏందయ్యా, నువ్వు యాజకుడు కాదు కదా, బలిచ్చేటువంటి పోస్ట్ ఎవరిది? నాది. దేవుడు నీకు చెప్పలేదు కదా ఈ ఆజ్ఞ. దేవుడు నీకు ఇది వెయ్యమని చెప్పాడా అని అడిగితే అతను చేసినటువంటి తప్పుని ఎలా కలుపుకున్నాడో చూడండి. అతను చేసిన తప్పుని ఎలా కలుపుకున్నాడో చూడండి అమ్మ. కంటిన్యూ. నీవు చేసిన పని ఏమని అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు. జనులంట, ఇది పాయింట్లు చూడండి. తను చెప్పినటువంటి కారణం, జనులు నా యొద్ద నుండి చెదిరిపోతున్నారు. నెక్స్ట్ నిర్ణయ కాలమున నువ్వు చెప్పిన టయానికి నువ్వు రాలేదు. ఇంకా ఫిలిస్తీయులు నాకు దగ్గరకు వచ్చి ఉండాలి. నేను చూచి ఇంక ఏడుంటాడు యెహోవా? టైం అయిపోతుంటే చాలా దగ్గరగా ఉంది ఉగ్రత. ఇంకా ఫిలిస్తీయులు ఇల్గాలునకు వచ్చి నా మీద పొడుదురు అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించితినని. నువ్వు తప్పు చేసావు అని చెప్పగానే దాన్ని యథార్థమైనటువంటి మనసుతో నిజమే నేను తప్పు చేశానయ్యా అని అలా ఏమన్నాడు? నువ్వు లేట్ చేసావు. దానితో పాటు ఏమైంది? నా కాడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమో యుద్ధం జరిగిద్దో లేదో, వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి వీళ్ళందరూ ఏమవుతున్నారు? చెదిరిపోయారు. ఇదంతా చూసి నేనేమయ్యాను? అందరికీ దహన బలి ఇచ్చేసాను. నువ్వు చేయాల్సినటువంటి పని నేను చేసేసాను. ఇది చాలా ప్రాముఖ్యమండి మన జీవితంలో. మనం దీన్ని మన జీవితాల కాలం ఉంచుకుంటే ఏ విషయంలో మనం దేవుడికి తొలగిపోతున్నాం ప్రశ్నించుకోండి. ఏ విషయంలో మనం దేవుడి విషయంలో మనం తొలగిపోతున్నాం జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు మా మధ్యలో. అప్పుడప్పుడు లోక విధుల్లో తిరుగుతూ రాలా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అవునా కదా? మాత్రం పిలవకపోతే కుర్రోడిని కదా, 30 ఏళ్ళు కూడా కాలేదు, ఫ్రెండ్ పిలిచినప్పుడు పోవడం తప్పేం లేదు, ఫ్రెండే కదా. తర్వాత ఇంకో పాయింట్ కూడా చూశాడు చూడండి. ఇంకో పొరపాటు చేశాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తర్వాత దానికి ఉన్నటువంటి శిక్షలు చూసుకుందాం. తర్వాత తను చేసినటువంటి పొరపాట్లు చూసుకుందాం, తర్వాత శిక్షలు చూసుకుందాం. 15వ అధ్యాయం సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఇది ఇంకొక యుద్ధం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. నాకు జ్ఞాపకం. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు. పురుషులనేమి, ఇది గుర్తుపెట్టుకోండి, పురుషులనేమి స్త్రీలనేమి 2 3 పసిపిల్లలనేమి 4 5 6 7 8 అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు. అమ్మా, యుద్ధానికి పోతున్నాం కదా, ఆ యుద్ధములో నేను నీకు ఇచ్చేటువంటి ఒక శాసనం, ఒక శిలాశాసనం ఎన్ని ఇచ్చాడు? ఒక 9 ఇచ్చాడు. మీరు అలా సంఖ్య వేసుకోండి. 1 2 3 4 అని 6 పాయింట్ల కాడ ఒక 9 శాసనాలు ఇచ్చాడు. ఎవరికి? సౌలు మహారాజుకి. నిదానంగానే చెబుతున్నాను.
ముందు వాక్యం ఏనండి, అర్థమైంది అర్థం కాని తర్వాత చూసుకుందాం. అంటే ఒక 9 విషయాలని సౌలు మహారాజుని అమాలేకుల యొక్క దేశం పోయి ఇవన్నీ చెయ్యన్నాడు. చేశాడా అతను? చేశాడా? చూడండి, ఇదే అధ్యాయం 15:8. 15వ అధ్యాయం 8వ వచనం. అగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ ఎవరినైతే చంపమన్నాడో అతన్నే ప్రాణాలతో. దీని గురించి నేను చర్చిస్తే ఒక దైవజనుడు చెప్పాడు, ఎప్పుడైనా సరే ఒక యుద్ధానికి పోయినప్పుడు ఒక రాజుని చంపితేనేనంట యుద్ధం గెలిచినట్టు, రాజును చంపకపోతే ఆ యుద్ధం గెలిచినట్టుగా పరిగణింపదంట. నేను ఎప్పుడు ఆడలేదు, చెస్ ఆట మీ అందరూ తెలుసుగా. ఆ చెస్ ఆటలో ఒక రాజుని కాపాడుకుంటూ ఉండాలంట. ఆ ఆట ఎప్పుడైతే అవతల వ్యక్తి రాజుని లేపేసాడో ఆ మిగతా ఆట అంతా క్లోజ్ అయిపోయిందంట. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? అగాగును చంపలా, తన దేశానికి తెచ్చుకున్నాడు. ఇంకేం చేశాడు చూడమ్మా, అమాలేకుడు రాజు అయిన అగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులను కూడి అగాగును గొర్రెల్లోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నేష పశువులన్నిటినీ అమ్మా ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో, ఏదైతే చెయ్యమని ప్రకటన చేశాడో దాన్ని చేయలా సౌలు చేయకపోతే దేవుడు ఎప్పుడైనా సరే పాపం చేసినటువంటి వాళ్ళతో దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడడం, తప్పు చేసిన వాళ్ళ యొద్దకు దేవుడు ఎప్పుడు కూడా రాడు. ఎవరి కాడకు వచ్చాడు దేవుడు? సమూయేలు కాడకు వచ్చాడు. సమూయేలు కాడకు వచ్చామన్నాడు, ఇదిగో సమూయేలు మీరు ఎన్నుకున్నారు చూడు రాజు, ఆ రాజు ఏం చేశాడో తెలుసా అని చెప్పి ఆ రాజు యొక్క స్థితి గురించి సమూయేలు చెప్తే సమూయేలు సౌలు గురించి తెల్లవారుదులు ఏడుస్తాడు. తెల్లవారంగానే సమూయేలు యొక్క జీవితం గురించి, సమూయేలు గద్దించడానికి, సమూయేలు చేసినటువంటి తప్పును ఖండించడానికి, తన తప్పును తను సరిదిద్దుకుంటాడేమో, తను చేసినటువంటి తప్పుని మార్చుకుంటాడేమో, దేవుని ఎదుటి యథార్థమైనటువంటి మనసుతో ఒప్పుకుంటాడేమో, నేను చేసినటువంటి పాపం ఒప్పుకుంటాడేమో అని చెప్పి రాత్రంతా ప్రార్థన చేస్తాడండి. రాత్రంతా ప్రార్థన చేసి ఉదయాన్నే లెగిసి ఎవరి కాడకు వస్తాడు? సౌలు కాడకు వస్తాడు. అప్పుడు సౌలు కాడకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, 28వ అధ్యాయం. అమ్మా అది కాదు మొదటి సమయంలో అది కాదు, ఏమని మాట్లాడుతున్నావు చూడండి. కాదన్నా, ఇది 15 12. సమూయేలు లేచి సౌలు ఎదుర్కొంటకు సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడంటే సౌలు తనేదో యుద్ధంలో గెలిచినట్టు, తనేదో యుద్ధంలో జయించినట్టు ఒక స్తూపాన్ని స్థాపించాడంట. ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞను నెరవేర్చాడా? అమ్మా నెరవేర్చాడా? ఏమన్నాడు? నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను. అందుకు సౌలు ఒక్క నిమిషం అమ్మ. సౌలు పట్టించింది ఏంటి? గొర్రెలు ఒక పక్క ఉండి మేన్ అరుతున్నాయి అంట బతికి, ఇంకో పక్క ఏం అరుతున్నాయి చూడండి కింద ఏమని అంటున్నది? అదండి పాయింట్. సౌలు నువ్వేమో నేను గెలిచా అంటున్నావు, నేనేమో యుద్ధం జయించా అంటున్నావు, దేవుని యొక్క మాట నేను శిరసా వహించా అంటున్నావు. ఆ అరిసే గొర్రెల సౌండ్ ఆడది, ఆ అరిసే ఎద్దుల యొక్క రంకె ఉరిది అని ఎవరు అడుగుతున్నారు?
దేవుని ఎదుట మనం పాపం ఒప్పుకోకపోతే ఏం పట్టిద్ది మనల్ని? పశువులే పట్టేస్తారు. గొడ్డెల పట్టిద్ది అంట. ఏం పట్టిద్ది? ఎద్దులు పట్టిద్ది అంట. ఏం పట్టిద్ది? పశువులు పట్టిద్ది అంట మనల్ని. ఎవరు ముందు ఒప్పుకోకపోతే? దేవుని ముందు మన పాపములు మనం ఒప్పుకోకపోతే సౌలు ఏం పట్టించినాయి? పశువులు గొర్రెలు నడుతున్నాయి, మేమే నడుతున్నాయి అంట. మరి అటు అరుపు అట్లా ఎద్దులో రంకలేస్తున్నాయి అంట, అంబా 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 నడుతున్నాయి అంట. అప్పుడు అరే ఏందిరా ఇవన్నీ బతికే ఉన్నాయి కదా, మరేంది నువ్వు యజం సాధించా అంటున్నావు అన్నప్పుడు కూడా తన తప్పుని ఎలా కష్టించుకుంటాడంటే ఒక రాజులా మాట్లాడతాడు. ఎందుకు తెచ్చినో తెలుసా? నేను ఇవన్నీ దేవునికి బలిపటానికే. ఈ జనాలందరూ ఎందుకు తెచ్చారో తెలుసా? వాళ్ళు పాపం కష్టపడి పని చేశారయ్యా, పాపం తెచ్చుకొని కొవ్విని తినడానికే అని మాట్లాడిన తర్వాత సమూయేలు కోప్పడి తనను ఎదిరించి తన యొక్క చేసినటువంటి పనిని దూషించి వెళ్ళిపోతాడు. మనము చేసేటువంటి పాపాలను దేవుడు ఎలాగైనా సరే పట్టుకుంటాడు. ఇంకో మాట చూడండి, ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం. ఇదే సామెతల గ్రంథం. ఎంతగా పాడైపోయాడంటే సౌలు, ఎంతగా తెగించాడంటే సౌలు దేవుడు మాటని దేవుడికి నచ్చని. బైబిల్లో మీరు అందరూ కూడా చూడండి, దేవుడికి ఒకటి నచ్చదు. ఏంటిది? ఏంటి తమ్ముడు? ఎంతగా చెప్పు. విగ్రహారాధన. దేవుడికి ప్రథమంగా మనం ధర్మశాస్త్రం నుంచి కొత్త నిబంధన చూసి దేవుడికి నచ్చింది ఏంటో తెలుసా? విగ్రహారాధన. విగ్రహారాధన విషయంలో సౌలు ఎలా ప్రవర్తించాడో చూడండి. సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు అమ్మా అది కాదమ్మా, సౌలు కర్ణ పిశాచి కాడికి వెళ్తాడు చూడండి. అదే చదువమ్మా. ఆల్రెడీ ఒకసారి సంస్కరణ చేశాడు. ఏం చేశాడు? విగ్రహాలను పూజించే వాళ్ళు కానీ, విగ్రహాలకు ముఖ్య వాళ్ళని కానీ, ఈ మంత్రం ప్రయోగం ఉపయోగించేటువంటి వాళ్ళని కానీ, చెల్లంగితనం చేసే వాళ్ళని కానీ సౌలు ఏం చేశాడంటే తన రాజ్యం నుంచి పంపించేసేసాడు, వెళ్ళగొట్టేసాడు. ఇప్పుడు సౌలుకి ఎవరు అవసరమయ్యారు తెలుసా? దేవుడు మాట్లాడటం మానేశాడు సౌలుతోటి. దేవుడు ఎప్పుడైతే మానేశాడో సౌలుకి కర్ణ పిశాచి అవసరమైంది. చూడండి అమ్మ, అదే కంటిన్యూ. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరిని సమకూర్చారు. వాళ్ళు గిల్బోవలో దిగిరి. ఫిలిష్తీయులు దండను చూచి మనసునందు భయం వచ్చి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేయుదునని నా సేవకులకు ఆజ్ఞియ్యగా వారి చిత్తము ఎందోరులో కర్ణ పిశాచం గల. చాలా అయితే తన పాపం ఎలా పండుతుందంటే దేవుడికి ఏదైతే నచ్చదో దానికాడికే సౌలు ప్రయాణం కట్టాడు. ఎలా వెళ్తాడో తెలుసా? రాజు వస్త్రం తీసేస్తాడు, ఒక దుప్పటి ఒకడు కప్పుకుంటాడు. ఎందుకు? పాపం చేయడానికి వెళ్తున్నాడు కదా, అంతేనా? రాజు వస్త్రం తీసేసి పక్కన పెట్టేసి ఒక దుప్పటి కప్పుకొని ఎవరికి తెలియనటువంటి వ్యక్తిగా వెళ్ళాలి, దొంగచాటుగా పాపం చేయడానికి. ఎందుకు ఆ పని? ఎందుకు సౌలుకి? ఎందుకు ఆ పని? ఎందుకు ఆ పని అంటే దేవుని ఎదుట తన పాపములు ఒప్పుకునేటువంటి మనసు అతనికి లేదు. దేవుని ఎదుట నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను ఒకప్పుడు తాగుబోతుని, నేను ఒకప్పుడు తిరుగుబోతుని, ఇప్పుడు కూడా నా జీవితం పాప అంధకారంలో ఉందయ్యా, పాపం అనేటువంటి బురద కుంటలో ఉందయ్యా, నేను పాపపు జీవితం జీవిస్తున్నానయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను కరుణించయ్యా అని చెప్పి ఏనాడు కూడా సౌలు ఏడుకున్నాడు కాదు. మన జీవితాలు కూడా మనం అనుకుంటాం, అరే సౌలేంది కర్ణ పిశాచికి వెళ్ళడానికి ఆడకపోయాడా? ఎందుకు పోయాడయ్యా అంటే విచారించడానికి. మనం ఎప్పుడు పోతాం కర్ణ పిశాచి వాళ్ళ కాడకే? మనం ఎప్పుడు పోతాం చెప్పండి, కరెక్ట్గా చెప్పాలా? కర్ణ పిశాచి వాళ్ళ కాడకి, పాయింట్ అది. ఒక రోజు కళ్యాణ వెంకటేశ్వర హాస్పిటల్ చూపించాను అన్న, ఇది ఎమ్మటే పద్మ మాయ్ ఆ దత్తుగారు హాస్పిటల్కి పడతాడు. ఎమ్మటే ఏమైనా గురికాయో నేలపాటు తగిలిందంట. ఆ గోళ పడిపోతే నవ్వుబాకండి, సీరియస్ విషయం, చాలా సీరియస్ విషయం.
నేలపాటు తగిలిందంట, నీకు తెలియదులే ఊరుకో అంత పద్మం. సరేలే, ఇంకా ఆడవాళ్ళు కన్నా ఇదే ఉంది కాదు వాళ్ళు. మరి నువ్వేంది సోదరుడుగా ఇంట్లో? అసలు కర్ణ పిశాచోళ్ళ కాడకపోతే రాజునే వదిలిపెట్టలేదురా బాబు. విగ్రహాల జోలికి పోతే రాజుని ఎలా పట్టాడో తెలుసా? మన జీవితాల్లో కూడా ఎప్పుడు బయటపడితే తెలుసా? మన పిల్లలకు బాగానప్పుడే మన దాంట్లో, మన ఒంట్లో, మన శరీరంలో ఉన్న పిశాచి బయటకు వచ్చింది. అప్పుడు దాకా నాకు స్తోత్రం, నాకు స్తోత్రం, నాకు స్తోత్రం అనే ఉంటాం. ప్రార్థన 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 అంటానే ఉంటాం. ఎప్పుడైతే సమస్య మన చేయి దాటిపోయిందో అప్పుడు బయటకు వస్తున్నాడు ఇంకొక పక్క నుండి. గోలపాడు కాదు, అల్లాడకి ఆడుకోపోతే శశాలో బంధిస్తారు. అటు కాదు ఇటుపో, అటు కాదురా బాబు, అసలు ఇటుపో ఎన్నాదేవి ఊరికి ఇది కాదురా నాయన. 5 రోజులు గుడిలో ఉంటే ఇద్దంట. ఏ గుడి? 7 కొండలు ఎక్కింది కాదు, 7 కొండలు ఎక్కింది కాదు. అప్పుడు బయటపడింది మన జీవితాలు. నీకు అర్థం కావట్లా. సౌలు కూడా చనిపోయే స్థితి. సౌలుకు దిక్కు మొక్కు లేదు. సౌలుకు తన జీవితం చెప్పడానికి సమయం లేడు. ఎంత ప్రార్థించినా దేవుడు దర్శనం రావట్లా. ఒక పక్క యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారు, ఒక పక్క ఎవరూ లేరు. ఇటు న్యాయాధిపతి లేడు, ఇటు దేవుని యొక్క దాసులు లేరు, దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. ఏం చేయలేక ఒంటరోడు అయిపోయాడు, దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు నాకు దిక్కు? పిశాచులే, దెయ్యాలు, పిశాచులు. భద్రకల్లగా ఉంటే చూడు, నోరు తెరిచి నేలకి ఇంత పొడుగు ఉంటుంది, మెల్లనేమో ఎముకలు ఉంటాయి, ఇంత దాంట్లో ఉంటుంది, తిత్తలో పొరలు ఉంటాయి. అయ్యే మనకు కావాలి. ఎందుకు? ఆయన ముందు నువ్వు పాపం ఒప్పుకోవట్లేదు కదా. నువ్వు పాపం ఒప్పుకోవట్లేదు కనుక నీ పాపపు జీవితం నువ్వు గడపాలని ఆశిస్తున్నావు, వాళ్ళకడికపో అని అన్నాడు దేవుడు. అప్పుడు చెప్పాడు, చస్తావరా నువ్వు అన్నాడు. సౌలు, చస్తావరా నువ్వు, నీ తప్పును నా ముందు ఒప్పుకోకుండా నా దైవజనుడు నీ కోసం 24 గంటల ప్రార్థన చేస్తే అతను వచ్చి రాగానే అతను చిన్న చూపు చూసి అతని మాట నువ్వు లెక్క చేయలేదు కాబట్టి అరే చస్తావురా సౌలు నువ్వు అన్నాడు. చంపాడా? ఎట్ట చంపాడు? తనకు తానే చచ్చిపోవాలి, తనకు తానే చచ్చిపోవాలి. ఇంకా మీరు ఆడ మీరు రెఫరెన్స్ రాసుకునే అవసరం లేదు, మనందరికి ఐడియా ఉంది కాబట్టి. తను చేసినటువంటి తప్పుకి ఎవరు శిక్ష అనుభవించారు అన్నా? ఎవరు అనుభవించారు? తన కొడుకులు, 3 కొడుకులు. తను చేసినటువంటి తప్పుకి దేవుని ఎదుటి యథార్థమైనటువంటి మనసుతో ఒప్పుకోకుండా, తను చేసినటువంటి పొరపాటుకి, తను చేసినటువంటి భయంకరమైన పాపానికి 3 కొడుకులు చచ్చిపోయారు. ఆ 3 కొడుకులు యోనాతాను నీతిమంతుడు. అతని స్నేహం ఎలాంటిదో మన అందరికీ తెలుసు అన్నా. చాలా గొప్ప స్నేహం అంటే అతనే చూడాలా బైబిల్లో, ఇంకెవరు అక్కపడరు కూడా. స్నేహం అంటే అబ్రహాము దేవుడు, స్నేహం అంటే యోనాతాను. తండ్రి చేసినటువంటి తుచ్చమైన పనికి దేవుని ఎదుటి యథార్థంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో తను చేసినటువంటి తప్పుకి తన కుటుంబం ఏమైంది? నాశ అయిపోయింది. ఒప్పుకోవాలా. ఇంకొక అతను ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన అతనే. సౌలు గురించి చెప్పుకుంటే చాలా ఉండే, సగం మనం తెలిపాలి. సహోదరులు మళ్ళా చాలాసేపు అయిందన్న అంటారు. సౌలు జీవితం ఎలా పతనమైంది? ఎన్నిసార్లు సమయంలో తన యొక్కకు వచ్చిన తన తప్పుని కప్పుకుంటున్నాడు, నీతులు చెబుతున్నాడు. తను చేసినటువంటి తప్పుకి సంజాయిషీలు ఇస్తున్నారు, కారణాలు చెబుతున్నాడు. కారణం దేవుడు ఒప్పుకోడు. నువ్వు మార్చుకుంటావా? మార్చుకోవా? నువ్వు యథార్థమైనటువంటి జీవితం జీవిస్తావా? జీవించవా? అది దేవుడు కోరుకుంటాడు. ఇంకోటి చూడండి, ఇంకొక వ్యక్తి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. గెహజీ గురించి రాసుకోండి. ఎలీషా గారు ఒక అతనికి స్వస్థపరిచినప్పుడు తను సిరినిస్తా అన్నాడు, దానం ఇస్తా అన్నాడు. సిరినిస్తాను తీసుకో అంటే నాకు అవసరం వెళ్ళిపో అన్నాడు. నాకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు, నేను నీకు ఉచితంగా ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. నైమాన్ నాకు అవసరం వెళ్ళిపో అన్నాడు. పక్కన ఉన్న అతను ఎలా పోయాడు? దూరంగా వెళ్ళిపోతుంటే రథం ఎమ్మడ పడుతున్నాడంట, పరిగెడుతున్నాడంట, లగెత్తుతున్నాడంట. దేనికోసం? ధనం కోసం. తీసుకున్నాడు,
మొత్తం ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఎమ్మటే ఎలీషా కాడికి వచ్చాడు. ఎలీషా ఏమన్నాడు? ఒకవేళ ఒప్పుకుంటాడేమో అని. ఏంది ఇప్పుడు దాకా అడిగిపోయావు, టైం చాలా అయింది, ఉంటాం అనుకున్నాను, ఏడేమో అగపడలేదు, ఏంది మరి అడిగిపోయావు అని అడిగాడు. చూడండి అది నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము బెన్యాము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీ వారి కొరకు 2 మణుగులు కల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీవు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగులుగా వెండి కట్టి అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని అతడు అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదని. అడిగిపోతానయా నేను. అదే అదే చూడండి, వాక్యంలోకి నిమగ్నం ఉన్నాయి. ఏమంటున్నాడు? నేను ఎక్కడికి పోతాను, భలే వాళ్ళు ఎక్కడే ఉండాలి, నేను గుడి పక్కన లేదా అటుపక్క ఉండాలి, నేను ఎక్కడికి పోతా అని ఎప్పుడైతే బొంకాడో, తన తప్పుని ఎప్పుడైతే ఒప్పుకోలేదో, ఎమ్మటే తన జీవితంలోకి ఏమొచ్చింది? కుష్టి వచ్చేసింది. తను అప్పటికేనా దేనికి జాగ్రత్త. మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నా సహోదరులారా, దొంకబాకండి. రేపు మానేస్తా అన్న, ఇవాళ ఒక్కరోజే అన్న, రేపు మానేస్తా అనబాకండి. మనిషి ముందు ఒప్పుకోబాకండి. భార్య తప్పు చేస్తే భర్త ముందు ఒప్పుకోబాకండి. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను చిన్న చూపు చూస్తాను. భర్త తప్పు చేస్తే భార్య ముందు ఒప్పుకోబాకండి. ఏదో ఒక రోజు నిన్ను చిన్న చూపు చూసింది. మనందరం ఎవరు ఎదుట ఒప్పుకోవాలి? కప్పుకోవాలా? కప్పుకుంటే కుష్టి వచ్చింది ఎవరికి? గెహజీకి. ఈరోజే మనం ఏం చేయాలంటే, నా పాపపు జీవితం మార్చయ్యా, నేను దుర్వ్యసనాలకు నేను బానిసనయ్యానయ్యా, నేను ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు నాకు శోధన ఉందయ్యా, నేను జీవించలేకపోతున్నాను, నాకు జీవించాలని ఉండగానే నన్ను లాగుతుంది అని మీరు ఈరోజు అనుకుంటే, మీ పాపం దేవుని ఎదుట ఒప్పుకోండి, దయచేసి ఒప్పుకోండి, లేకపోతే సమస్యలోకి వెళ్ళిపోతాయి. గెహజీ, నువ్వు ఆడికెళ్ళావు అని అడిగితే, నేను ఆడికెళ్ళలేదు అని ఏం చేశాడు? కప్పుకున్నాడు. నీవన్నట్టే నీ ఇంటికి, నీకు, నీ జాతికి, నీ సంతతికి ఏమొచ్చింది? వచ్చింది. జాగ్రత్త. ఈరోజు మనం అనుకుంటాం చాలామంది, అది ధర్మశాస్త్రంలో జరిగిందిలే గురు, ధర్మశాస్త్ర కాలంలో జరిగిందిలే బ్రదర్. ఈ రోజుల్లో కృపాకాలం. ఈరోజు మనందరం కూడా కృప అనేటువంటి నెమ్మది పొందుతున్నామని మీరు అనుకుంటారేమో. దానికి ఉండేటువంటి ప్రతిఫలాలు దానికి ఉన్నాయి. ఎలా ప్రతిఫలాలు దానికి? ఆ రోజు కుష్టి వచ్చింది గెహజీకి. ఈరోజు మనకేమొచ్చింది? నేను దేవుళ్ళలో ఉండను, నా భార్య దేవుళ్ళలో ఉండదు, నా పిల్లలు దేవుళ్ళలో ఉండరు, నా కూతురు దేవుళ్ళలో ఉండరు, నా జీవితం నాదని అంట, నా భార్య నా జీవితం నాదనేది. అంతేనా? నా పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళే. ఇంకెందుకంటే పక్కన ఉందా? కుష్టి వస్తేనేనా? కుష్టి వచ్చి ఆ చేతులు లేక ఆ గొల్లకాడ కూర్చుంటేనేనా శాపం? ఇది కాదా? ఒక కుటుంబం దేవుళ్ళలో ఉండకపోవటమే శాపం. ఆ రోజు నయమానికి కుష్టి వచ్చింది. ఈ రోజు నా తప్పులు నేను ఒప్పుకోకపోతే నా కుటుంబం ఏమైంది? దేవునికి దూరం అయిపోయింది. నాతో పాటు నా కుటుంబం ఏమైంది? దూరం అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన పాపమును మనం కప్పుకోకూడదు. దయచేసి ఒప్పుకోండి, ప్రాధాయపడండి, కన్నీరు విడచండి. ఇంకొక అతను చూడండి, ఇంకొక అతను చూద్దాం. చూడండి, 2 సామ్యుల గ్రంథం 11వ అధ్యాయం. దావీదు మహారాజు. మీ అందరూ తెలిసి రిఫరెన్స్, మీ అందరూ కొట్టిన పిండే కాబట్టి ముందుకెళ్దాం.
దావీదు కూడా తన జీవితంలో తప్పు చేశాడు. తప్పు చేసి ఏం చేశాడు? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎలా ప్రయత్నం చేశాడు? పాపం ఒక అతను చంపాడంటే ఆ చంపిన అతను అసలు ఎవరు? చంపాడు మనం అనుకుంటున్నాం. చంపిన ఆయన ఎవరు? రాంగ్ ఆన్సర్. ఇతను దావీదు అనుకోండి. దావీదు చుట్టూ కాపలాగా ఆరుగురు ఉంటారు దావీదు మీద ఏగ వాలకుండా కాపాడటానికి. గుర్తుంచుకోండి. తర్వాత ఇంకొక రౌండ్ 12 మంది ఉంటారు ఏగ వాలకుండా. తర్వాత దీన్ని డబల్ చేయండి. ఎంత? 12 24. ఇలా రౌండ్ తీసుకుంటే 60 మంది ఉంటారు దావీదుని రక్షించడానికి, దావీదుని కాపాడటానికి, దావీదుని సంరక్షించడానికి, దావీదుని కాపాడటానికి, దావీదుకి ఏక కూడా వాలకుండా ఉండడానికి. వీళ్ళంతా ఎవరంటే దావీదు యొక్క సంరక్షకులు. బైబిల్లో ఉన్నటువంటి పేరు మీకు రెఫరెన్స్ చూపిస్తాను. అయితే ఈ 12 మందిలో ఒకడు చంపిన అతను అంటే అతను ఎవరు? ఉరియా. దావీదు యొక్క సంరక్షకుల్లో ఈ 6 కాక 12 మంది ఉన్నారు కదా. ఈ 12 మందిలో ఒకడు ఎవరు? ఉరియా. అప్పుడు దేవుడికి కోపం వచ్చి 2 తప్పులు చేశావని చెప్పి నాతాను ప్రవక్త వచ్చి తన జీవితాన్ని ప్రశ్నించడం జరిగింది. నేనేమనుకుంటానంటే దావీదు చేసినటువంటి తప్పుకి ప్రతిఫలం వచ్చింది. ప్రతిఫలాన్ని అనుభవించాడు. అనుభవించిన తర్వాత తను ఎలాంటి శిక్షలు పొందాలో అలాంటి శిక్షలు అన్నీ పొందిన తర్వాత తను ఎలా దేవుని ఎదుట తన పాపాన్ని కప్పిపుంచుకున్నాడు, ఎలా దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకున్నాడు అనేది చూసుకొని ముందుకెళ్దాం. చూడండి, కీర్తన రాసిన గ్రంథం దావీదు చేసినటువంటి పాపాన్ని ఎలా దేవుని ముందు ఒప్పుకున్నాడు చూడండి. కీర్తన రాసిన గ్రంథం 51వ కీర్తన 1 నుంచి. అంటే దావీదు మహారాజు బెత్షెబా విషయంలో తన యొక్క సంరక్షకుడు అయినటువంటి ఊరియా విషయంలో చేసినటువంటి తప్పుకు దేవుని యొక్క దాసుల ద్వారా పంపిస్తే తను ఎంతగా పశ్చాత్తాపడ్డాడు అదొక్కటి చూసుకుందాం. చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటేనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నన్ను ధరించి నీవు అంతరంగములో సత్యం కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగునట్లు సోగుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నువ్వు తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నీవు ఎముకలు హర్షించును. చాలమ్మా, మీరు రాసుకోండి. 51వ కీర్తన చివరి దాకా 19 వచనాలు ఉన్నాయి. అవి రాసుకొని మనం ఎప్పుడైతే పాపం చేయాలి అనుకున్నప్పుడు దీన్ని చదువుకోండి. అంతేనా? పాపం చేయాలి అనుకున్నప్పుడు చదువుకోండి. అది కాదు, ఉదయాన్నే చదువుకోవాలి, సాయంత్రం చదువుకోవాలి. ఎప్పుడైతే మన తలంపుల్లోకి చెడు యొక్క ఆలోచన వచ్చిందో అప్పుడు దావీదు మహారాజు ఎలా పశ్చాత్తాపడ్డాడు. తన జీవితంలో తను చేసినటువంటి పొరపాట్ల విషయంలో దేవుని యందు ఎలా కరుణ పొందాడు. ఏమన్నాడు? ఈ పదాలన్నీ చూసిన తర్వాత దేవుడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు అని ఎప్పుడు అన్నాడు? తన పాపమును కప్పుకోలా. ఏమన్నాడు? ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే నాతాను ప్రవర్తించాడో ఆడే ఒప్పుకున్నాడు. అవును, నేను తప్పు చేశాను అన్నాడు.
దేవుడు ఇంకా కరుణిస్తాడో కరుణించడో అని చెప్పి తన కీర్తన పాడాడు, ఆ శిక్ష అనుభవించాడు, ఏదైతే మూల్యం చెల్లించాలో అవన్నీ కూడా ఏం చేశాడు, చెల్లించాడు. మనందరం ఎవరిని చూసి నేర్చుకోవాలంటే సౌలును చూసి మన జీవితాలు మనం పాడు చేసుకోకూడదు. దావీదు మహారాజును చూసి మన జీవితం ఏం చేయాలి, మార్చుకోవాలి. ఇంకొక వ్యక్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 26వ చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69, 26, 69. అమ్మా ఎవరు ఇతను? పేతురు. ఈ సందర్భం మీ అందరూ తెలుసుగా. యేసుక్రీస్తు వారు ఆ గెచ్చమైన తోటలో ఉన్నప్పుడు, అయ్యా నిన్ను అది అందరు విడిచిపెట్టినా కానీ నేను మట్టికి ఇదిగో నా కాడ కత్తి కూడా ఉంది, ఎవరన్నా వచ్చారనుకో మామూలుగా ఉండదు వాళ్ళకి అన్నాడు. అనలేదా? అదే అన్నాడు, ఎవడు విన్నా ఎవడు లేకపోయినా నేను నిన్ను విడిచిపెట్టనున్నాడు. విడిచిపెట్టనన్నాయన తనను ఆ యొక్క రోమిలోకి వచ్చి తీసుకెళ్ళిపోయినప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉందో చూడండి. ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలీలులకు యేసుతో కూడా ఉంటేవి కదా అని. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని. నాకు తెలియదు, నేను ఎడుకున్నాను పిచ్చిదాను బల్లదానిలో. నేను లేనమ్మా, నేను అసలు ఆ గుంపుకి చెందినండే కాదు, వాళ్ళు ఎక్కడో అటు తిరుగుతున్నారు, ఎత్తుకోపని చెప్పన్నాడు. ఇంకొక వచ్చింది చూడండి. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వార్త చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని ఎరగనని మరలా చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎవరో కూడా ఒట్టమ్మ నా మీద ఒట్టు. నేను చూడు ఏం చేయాల, నేనేం చేయాల, నాకేం తెలియదు, పాపం నాకేం తెలియదు. చాలామంది పాపాలు చేసి పిల్లల మీద ఒట్లేస్తారు, వేసేవాళ్ళు లేరా? చాలామంది పాపం చేసి నా మీద నేనే ఒట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది పాపాలు చేసి తల్లిదండ్రుల మీద ఒట్లు వేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పేతురు గారు కూడా ఏం చేస్తున్నారు, యేసు అంటే ఎవరో కూడా కావాలంటే ఒట్టు, ఇదిగో ఒట్టు నా మీద ఒట్టు. మళ్ళా కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నదని అతనితో చెప్పారు. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూశాడు. చెప్పించుకున్నాడంట, ఒట్టు పెట్టుకున్నాడా. ఎప్పుడైతే కోడి కుక్కరొక్కో అని కూసిందో పేతురికి వచ్చిందో చూడండి. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని మారు చెప్పేదమని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఎప్పుడైతే కోడి తన చెవున కుక్కరొక్కో అని కూసిందో యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో అదన్నీ కూడా తనకేమైనా జ్ఞాపకం వచ్చేసింది. జ్ఞాపకం వచ్చేసరికి ఏమయ్యాడు, లాస్ట్కి పశ్చాత్తాపడ్డాడు, సంతాపం పొందాడు, భయంకరమైనటువంటి ఏడుపు ఏడ్చాడు. అది దేవుడు కోరుకునేది. మనం చేసేటువంటి పొరపాటులను మనం దేవుని ఎదుట యథార్థంగా మనం ఒప్పుకోగలుగుతున్నామా లేదా కప్పిపుచ్చుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకోండి. మనం ఒకరికొకరు తీర్పులు తీర్చే వాళ్ళం అయితే కాదు, మనందరికి తీర్పు తీర్చేది దేవుడు. ఇవన్నీ చూపించిన తర్వాత ఒక ఇద్దరు చూపించకపోతే బాగాదండి. ఎవరు వాళ్ళు? అననీయ సఫీరా యొక్క జీవితాలు కూడా ఎలా ఉన్నాయి అంటే, భార్యాభర్తలు దేవుని దూషించడానికి, దేవుని ధిక్కరించడానికి భార్యాభర్తల మనసులు ఎలా అయినాయి, ఒకటైనవి. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో భార్య దేవుడి కోసం బతకపోతే మనం అడగకుండా ఉన్నాం అనుకోండి, మన భార్య కూడా అలాగే తయారైంది. భర్త దేవుడి కోసం యథార్థంగా జీవించకపోతే భార్య అడగాలి, భార్య బతకపోతే ఏమైందిలే ఆ అమ్మాయికి ఇప్పుడు అమ్మ పడింది లేఖనం కూడా ఉందిగా, ఓ భర్త నీ భార్యని, ఓ స్త్రీ నీ భార్యని నువ్వు, నీ భర్త నువ్వు ఒకళ్ళనొకళ్ళు సరిచేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు పురికొలు ఒప్పుకోవాలి, ఇరువురు కలిసి ఏం చేయాలి, దేవుడు పని చేయాలి. అననీయ సఫీరాలు వాళ్ళు దేవుడి యొక్క ప్రేమలో ఒకటిగా లేరు,
ఇచ్చిన ధనాన్ని దాచుకునే విషయంలో భర్త ముందుంటే భర్త కంటే భార్య ముందు ఉంది, భర్త ముందుంటే భర్త కంటే భార్య ముందు ఉంది, భార్య కంటే ముందు భర్త ఉన్నారు. ఇద్దరు అనుకున్నారేమో అబ్బాయి పొలం అమ్ముదాం అనుకున్నాం, మనమేమో ఇదేమో 5,000 పోయిద్దాం అనుకున్నాము, ఇది 50,000 వచ్చినాయి, ఒరే బాబు ఇన్ని డబ్బులు పోయి ఆ పేతురికి ఇద్దామా, వాళ్ళు ఏదో పరిచయం తిరుగుతాం, మనమేమో మాట ఇచ్చాం, ఏం చేద్దాం, సరేలే అమ్మాయి ఏం చేద్దాం నువ్వు చెప్పు అని భర్త అన్నాడు. ఎమ్మటి ఏమిచ్చింది భార్య, సలహా ఇచ్చింది 5,000 దేవుడి పనికి ఎంతేమంది. ఈ రోజుల్లో అసలు నాకు నచ్చదు, భర్తలకి దేవుడికి ఇచ్చే విషయంలో భర్త భార్యను అడగకూడదు, భార్య భర్తను అడగకూడదు. అది నా మనస్సాక్షిని బట్టి నేను ఇచ్చుకోవాలి, అంతేనా, నా మనస్సాక్షిని బట్టి నేను ఇచ్చుకోవాలా. కానీ ఒకరినొకరు ఎంక్వైరీ చేసుకున్నారంటే ఆడే మీ యొక్క జీవిత విధానం బలహీనమైందని గుర్తు. ఎంత ఇద్దాం మరి, ఏరియా చర్చి కడదాం అంటున్నారు, ఎంత ఇద్దాం మరి, చామాన్నోళ్ళు ములకూరులో స్థలం చూస్తున్నారు అని అమ్మటే నేను దేవుని రంగానే ఏందయ్యా ఇచ్చేది, ఈ 400 పైన మనమే ఇద్దాంలే తీసేయి, వాళ్ళే పెట్టుకుంటానని దేవు అనకూడదు. ఏమన్నాయా నీ ఇష్టం అన్నాను. ఒకవేళ నేను పోయి దేవుని అడిగాంటే నేను ఎంత బలవంతున్నో, అంతేనా, అమ్మాయి ఎంత ఇద్దాం దేవుడికి అని పోయి నేను దేవుని అడిగానంటే నేను ఎంత బలవంతున్నో అర్థం చేసుకోండి. నేను ఎంత బలహీనునైతేనే స్త్రీని అడిగేది. వాళ్ళిద్దరూ కూడా ఏమయ్యారంటే దేవుణ్ణి దూషించడానికి, దేవుని ధిక్కరించడానికి, దేవుని యొక్క సంఘాన్ని అవమానపరచడానికి ఏమయ్యారంటే ఇద్దరు ఒకటయ్యారు. మన కుటుంబాల్లో దొరబాకండి, చాలా సమస్యలు ఎదుర్కొంటారు మీరు. దేవుని పనిలో మనం ఎంతగా ఉంటే దేవుడు మనల్ని అంత ఆశీర్వదిస్తాడు. దేవుడి పనికి మనం ఎంత ఎనికి తగ్గితే అంత మనల్ని వాడి చేస్తాడు. మీరు అనుకుంటారు ఇల్లు కట్టుకున్నాం, మంచి ఉద్యోగం వచ్చింది, ఓహో రూపాయి పోగు అవుతుంది అని మనం అనుకుంటాం. దేవుడికి ఇవ్వటం మనం ఎప్పుడైతే ఎనికి తీస్తామో అప్పుడే మన పతనం స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు పేతురు వచ్చాడు. ఎవరు, ఒకప్పుడు తన తప్పును ఒప్పుకున్నటువంటి పేతురు గారు వచ్చి ఇంతకైనా మీరు అమ్మింది అన్నాడు. ఈ డబ్బులు తీసుకొని ఇంతకైనా మీరు అమ్మింది అన్నప్పుడు భర్త ఏమన్నాడు, అవును ఇంతే, ఇదే మేము అమ్మింది, ఇదే 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 అన్నాడు. అప్పో చచ్చిపోయాడు, పో చావన్నాడు, చచ్చిపోయాడు. ఎమ్మటే భార్య వచ్చింది. అమ్మ ఆమెను కూడా అడిగాడు, మళ్ళీ ఎందుకు అడగాలి, ఒకరు ఒప్పుకునిద్దాము, తను చేసినటువంటి తప్పుని ఒప్పుకునిద్దాము. అమ్మ ఇంతకైనా అమ్మిందంటే అవును అంతకే అమ్మింది అన్నాడు. సరే నీ భర్త ఎక్కడికైతే వెళ్ళాడు, నువ్వు కూడా ఆడికే. కాబట్టి ఎప్పుడైనా సరే మనం దేవుని ఎదుట మన తప్పులను మనం ఒప్పుకునేవారిగా ఉందాం, కప్పిపుచ్చుకునేవారిగా మనం ఉండకూడదు. మీరు ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, మనం రహస్యంగా చేసేటువంటి పాపాలను ఎలా బయటపడతాయి, అమ్మా మెద్దల మీద అంటే జనాలందరూ తెలిసిద్దంట. మనమే అరే ఎందుకు తెలియలేదే, నేను చేసే తప్పు ఎవరు చూడాల, నేను చేసే పాపం ఎవరు పసిగట్లా, ఎన్ని సంవత్సరం అవుతున్నా కానీ ఎవరు నా గురించి మాట్లాడట్లేదు అంటే ఎవరికి తెలియదేమో. పిచ్చోడా పిచ్చిదానా అందరూ తెలిసింది, నీ గడప చెప్తారా ఎవరన్నా చెప్తారా, గుసగుసలు మాట్లాడుకుంటారు. నీతో చెప్పరు కానీ ఇళ్ళ పక్కల అందరూ చెబుతారు, అంతేనా, ఇళ్ళ పక్క వాళ్ళందరూ చెబుతారు, మనతో మడికి చెప్పరు, ఇళ్ళ పక్క వాళ్ళందరూ చెబుతారు. దేవుడు ఎప్పుడు పట్టిస్తాడంటే నీ వల్ల ప్రమాదం అవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నలుగురు తీసుకొచ్చి నుంచోగలుగుతాడు. అదే నేను తప్పు చేశాను తెలిసినప్పుడు దేవుని వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు ఒప్పుకుంటే దావీదులాగా మనం ఏమవుతాం, నెమ్మది పొందుతాం. సౌలులాగా నాశనకరమైనటువంటి సావు చావడు. దావీదు మహారాజు చనిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడు, రాజులా చనిపోయాడు, మహారాజులా చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మన తప్పులు మనం ఎలా ఒప్పుకుంటున్నాం. ఇంకొక రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం. మనం ఆయన ఎదుట, దేవుని ఎదుట ఎప్పుడైనా సరే మన తప్పులను ఒప్పుకుంటే తను ఎలా ఉంటాడో చూడండి. ఇర్మియా గ్రంథం 31:34. నేను వారికి దేవుడనే వారు నాకు చెడులదు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకోలేదు కదా. ఒక్కసారి మనం దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుంటే ఇంకెన్నడు
ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేయడంట మన పాపము. మన పాపాన్ని జ్ఞాపకం చేసి సహోదరులు జ్ఞాపకం చేస్తారు, భర్త జ్ఞాపకం చేసింది, భార్య జ్ఞాపకం చేస్తుంది. మనం చేసేటువంటి తప్పులను పదే 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 ఎత్తి సూతుల్లాగా మన గుండెల్లో గులపాల్లాగా కూర్చే వ్యక్తులు ఎవరు మన మధ్యనే ఉంటారు. దేవుడేమన్నాడంటే నేను అలాంటి పని చెయ్యను, నువ్వు ఒక్కసారి నా కడకరా, ఒక్కసారి నా మాటలు విను, ఒక్కసారి నీ తప్పుల్ని ఒప్పుకో, నా ఎదుట ప్రాధేయపడు, నా ఎదుట నువ్వు సమాధానం అడుగు, నేను నీ పాపాలను నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? తప్పు చేస్తే లేదా కప్పిపుచ్చుకుంటే. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. హోషేయ 14:2. హోషేయ 14:2. మీరు ఆయనకు సెలవిచ్చినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఇళ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. చాలా అంటే దహన బలులు సమాధాన బలులు వేయటం కంటే మన నోటి ద్వారా ఏం చేయమంటున్నాడు? ఒప్పుకోమంటున్నాడు. అదే కదా ఆయన కోరుకునేది. మన నోటి ద్వారా ఆయనకి ఏం చేయాలంటే, అయ్యా నేను ఈరోజు పాపం చేశాను అయ్యా, నేను ఈరోజు నీ సన్నిధికి వస్తున్నాను కానీ నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను అయ్యా, ఈరోజు నేను పాపంలో మునిగిపోయి ఉన్నానయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను కరుణించయ్యా, ఇక ఎన్నడూ నేను పాపం చేయనయ్యా అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వేడుకుంటామో ఆయన మన పాపం ఎన్నడూ జ్ఞాపకం చేసుకోండి. అది ఎలా ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. మరి చూసుకుంటే సౌలు కూడా ఎన్నోసార్లు ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను. దావీదు మహారాజు కడతాడు. కాకపోతే తన పాపానికి మాటలైతే ఉన్నాయి కానీ తన ప్రవర్తనలో లేదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నా పాపాలు క్షమించాయా అని అడుగుతామో అడిగినటువంటి మాటకు మనం కట్టుబడి ఉండాలి. జాగ్రత్త సహోదరులారా. మరి యవన దశలో ఉన్నటువంటి మనందరం కూడా చిన్నటువంటి పాపమే కదా, ఇది చిన్నదే కదా, ఇది ఎవరు అనుకుంటారులే, ఇది ఎవరు ఆలోచిస్తారులే, ఇది ఎవరు పట్టుకుంటారులే అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడైతే వదిలిపెట్టడు, దేవుడైతే విడిచిపెట్టడు. మనం చేసే పాపాలు ఈరోజు తెలియకపోయినా, రేపు తెలియకపోయినా, ఎల్లుండి తెలియకపోయినా, సంవత్సరం తెలియకపోయినా కానీ 2వ సంవత్సరం దేవుడు ఏం చేస్తాడు? తీసుకొచ్చి మన ముందు చూపిస్తాడు. దయచేసి అందరం కూడా దేవుడికి భయపడదాం, దేవుని వాక్యానికి శ్రద్ధ కలిగి ఉందాం, మన పాపాలను మనం దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుందాం. అందరికీ వందనాలు.